హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. మారిన కొత్త పెన్షన్ రూల్స్ తప్పక తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు గూడా. మరి వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే లక్ష్యంతో ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు నిబంధనల్లో అత్యంత కీలకమైన మార్పులైతే ప్రవేశపెట్టింది. సాధారణంగా ఒక పెన్షనర్ తన జీవితాంతం దేశానికి సేవ చేసినందుకు గాను ప్రతిఫలంగా పెన్షన్ అందుకుంటారు. అయితే ఆయన మరణాంతరం ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురి కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో పెన్షనర్ మరణించిన తర్వాత వారి వారసులు లేదా కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పెన్షన్ పొందాలి అనంటే ప్రభుత్వం సూచించిన కొత్త మార్పులు మరియు అవసరమైనటువంటి ధ్రువపత్రాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరము. దురదృష్టవశాత్తు కుటుంబంలో పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ విషాద సమయంలో కంగారు పడకుండా ఉండటానికి ముందస్తుగా కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవడం మేలు. మొట్టమొదటగా పెన్షనర్ మరణించిన వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయం నుండి మరణ ధృవీకరణ పత్రాన్ని అంటే డెత్ సర్టిఫికేట్‌ను పొందటం అత్యవసరం. కేవలం 1 లేదా 2 కాపీలనేవి సరిపోవు కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం నిమిత్తం అంటే ఎల్ఐసి, బ్యాంకు పనులు మరియు ఆస్తి బదిలీల కోసం ఇటువంటి అన్ని దాన్ల కోసం ఒకేసారి కలిపి కనీసం 20-25 ఒరిజినల్ కాపీలను ముందే తీసుకొని ఉంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే చాలా చోట్ల జిరాక్స్ కాపీలను అంగీకరించరు కాబట్టి వారికే ఇచ్చేయాలి కాబట్టి. దీంతో పాటు ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీదకు మారాలి అని నిర్ణయించారో వారి ఆధార్ కార్డు జిరాక్స్‌పై స్వయంగా వారు సంతకం చేసి అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఆధార్ కార్డ్ అనేది సమర్పించాలి. ఆధార్ కార్డ్ అనేది వ్యక్తి గుర్తింపు కోసం మరియు బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ప్రభుత్వం తప్పనిసరి చేసింది కాబట్టి ఇది చాలా ముఖ్యం. అలాగే ఆర్థిక లావాదేవీల పారదర్శకత కోసం మరియు ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఫ్యామిలీ పెన్షన్ గ్రహీత యొక్క పాన్ కార్డ్ జిరాక్స్ కాపీని కూడా స్వయంగా సంతకం చేసి జత చేయాలి. బ్యాంక్ ఖాతా విషయంలో పెన్షనర్లు ముందు జాగ్రత్తగా తమ జీవిత భాగస్వామితో కలిసి ఎయిదర్ ఆర్ సర్వేయర్ అనే పద్ధతిలో జాయింట్ అకౌంట్ కలిగి ఉండటం ఎంతో శ్రేయస్కరం. ఇలాంటి ఖాతా ఉండటం వల్ల పెన్షనర్ మరణించిన తర్వాత ఎటువంటి అదనపు వారసత్వ పత్రాలు లేకుండానే జీవిత భాగస్వామి సులభంగా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ అటువంటి జాయింట్ ఖాతాలు లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ పొందే వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి విడిగా ఉన్న బ్యాంకు ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ అంటే ఏదో ఒక బ్యాంకు ఖాతా కాపీని తప్పనిసరిగా అందించాలి. దీంతో పాటు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ అనే ఒక ముఖ్యమైన డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే పొరపాటున బ్యాంకు లేదా ప్రభుత్వం ద్వారా ఫ్యామిలీ పెన్షన్ రూపంలో అదనపు మొత్తం జమ అయితే ఆ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయడానికి బ్యాంకుకు అధికారం ఇస్తున్నట్టు మీరు అంగీకరించడం అన్నమాట. గుర్తింపు ప్రక్రియలో భాగంగా డిస్క్రిప్టివ్ రోల్స్ అనే పత్రాన్ని నింపాల్సి ఉంటుంది. ఇందులో పెన్షన్ పొందే వ్యక్తి యొక్క ఎత్తు, శరీర గుర్తులు, ఆహ్, చిరునామా మరియు వేలిముద్ర వంటి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. దీనిపై ప్రస్తుత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది పెన్షన్ ఆఫీస్‌లో మీ గుర్తింపును ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పెన్షన్ మంజూరు కావడానికి సంబంధిత వ్యక్తి బ్రతికే ఉన్నారని నిర్ధారించే జీవిత ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఇది కాకుండా దరఖాస్తుదారుడికి సంబంధించినటువంటి 2 అదనపు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. వీటన్నిటితో పాటుగా అత్యంత కీలకమైన పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. ఇది ఒరిజినల్ పెన్ ఇది ఒరిజినల్ పెన్షనర్‌కు ప్రభుత్వం కేటాయించిన ఒక విశిష్ట సంఖ్య కలిగిన పత్రము.
సో, దీనిని జిరాక్స్ కాపీని గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టేషన్ చేయించి చేయడం వల్ల మీ యొక్క పెన్షన్ ప్రక్రియ అనేది వేగవంతమవుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నిబంధనల ప్రకారం పెన్షన్ పంపిణీలో మానవీయ కోణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పాత నిబంధనల ప్రకారం ఉద్యోగి మరణిస్తే వారి భార్య లేదా భర్తకు, ఆ తర్వాత 25 ఏళ్ల లోపు వయసున్న అవివాహిత పిల్లలకు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పరిస్థితులు అప్‌డేట్ అయ్యాయి. సో, కాలానుగుణంగా పరిస్థితులకు కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ముఖ్యంగా విడాకుల కేసులో కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు గతంలో పెన్షన్ చెల్లింపులు నిలిచిపోయేవి. సో, విడాకుల కేసు కోర్టులో గనక పెండింగ్‌లో ఉంటే గతంలో పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ నిలిచిపోయేది. అయితే ఇప్పుడు గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ కింద కేసులు ఉన్నట్లయితే సదరు భార్య లేదా భర్త కంటే ముందుగా అర్హులైన పిల్లలకు పెన్షన్ ఇచ్చేలాగా నిబంధనలు మార్చారు. దీనివల్ల ఒకవేళ కుటుంబ కలహాల వల్ల విభేదాలు ఉన్నా పెన్షనర్ యొక్క పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం రక్షణ కల్పించిందనమాట. ఒకవేళ పిల్లలు లేని పక్షంలో మాత్రమే ఆ పెన్షన్ మొత్తం విడాకుల కేసు నడుస్తున్న భార్య లేదా భర్తకు అందుతుంది. స్పౌస్‌కు అందుతుంది. లేదైతే పిల్లలకు అందుతుందనమాట. మరో ముఖ్యమైన మార్పు మైనర్ పిల్లలకు సంబంధించినది. ఒకవేళ పెన్షనర్ మరణించిన తర్వాత వారసులుగా కేవలం మైనర్ పిల్లలే ఉన్నట్లయితే వారి సంరక్షకుడుగా చట్టబద్ధంగా ఎవరుంటారో వారి ఖాతాకు పెన్షన్ డబ్బులు చేరతాయి. అదేవిధంగా పెన్షనర్‌పై ఆధారపడి ఉన్న వికలాంగులు లేదా మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఉంటే, వారు తమ జీవితాంతం గౌరవప్రదంగా జీవించేలాగా వారి సంరక్షకుల ద్వారా పెన్షన్ అందేలాగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇది సమాజంలో బలహీన వర్గాలకు మరియు ప్రత్యేక అవసరాలు వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి గొప్ప మద్దతుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక కఠినమైన నిబంధన గూడా ఉంది. ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నటువంటి విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త మళ్ళీ వివాహం చేసుకుంటే ఆ క్షణం నుండి వారు పెన్షన్ పొందే అర్హతను కోల్పోతారు. ఇదే నిబంధన అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్. సో, విడాకులు తీసుకున్నప్పటికీ ఫ్యామిలీ పెన్షన్ అయితే వస్తుంది. సో, ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఆగిపోతుందన్నమాట. అంటే ఆగిపోతుందంటే మనమే వెళ్లి చెప్పాలన్నమాట. ఇట్లా ప్రభుత్వానికి. తెలియజేయలేదంటే మనకు ఎవరో ఒకరి ద్వారా తెలిసినా సరే మళ్ళీ రికవరీ చేస్తారనమాట. ఇచ్చిన అమౌంట్‌ని గూడా రికవరీ చేసే పద్ధతయితే ఉంది. ఇక వారు తిరిగి వివాహం చేసుకోనంత కాలం మాత్రమే వారికి ఈ ఆర్థిక సహాయం అనేది అందుతుంది. అన్ని వివరాలు ముందే తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనవసరమైన గందరగోళాన్ని నివారించవచ్చు మరియు హక్కులను కాపాడుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.